పార్లమెంట్ బరిలో ఒంటరిగానే సిపిఎం దిగుతుంది. ఇక తెలంగాణలోని 17 స్థానాల్లో పోటీ చేయాలని సిపిఎం నిర్ణయం తీసుకుంది. ఇక భువనగిరి సిపిఎం అభ్యర్థిగా జహంగీర్ ను ప్రకటించింది. ఇక 10 రోజుల్లో మిగిలిన 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది సిపిఎం పార్టీ. పార్లమెంట్ బరిలో ఒంటరిగానే సిపిఎం దిగనుంది. ఇక తెలంగాణలోని 17 స్థానాల్లో పోటీ చేయాలని సిపిఎం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల నుండి పోటీ చేసేందుకు సిపిఎం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థిగా జహంగీర్ ను సిపిఎం పార్టీ ప్రకటించింది. మిగతా 16 నియోజకవర్గాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామంటూ సిపిఎం నాయకులు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం వేర్వేరుగా పోటీ చేశాయి. సిపిఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది. అందులో భాగంగానే కొత్తగూడెం టికెట్ సిపిఐకి ఇస్తే అక్కడ కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే గెలిచారు. అయితే సిపిఎం కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని భావించింది. కానీ సిపిఎం అడిగిన స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇష్టపడిన కారణంగా సిపిఎం పార్టీ స్వతంత్రంగా పోటీ చేసింది. కానీ ఇక్కడ విజయం సాధించలేదు. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేయాలని సిపిఎం పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా ఒక అభ్యర్థిని ప్రకటించింది. మిగతా 16 మంది అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అయితే గతంలో సిపిఎం, సిపిఐ కలిసి టిఆర్ఎస్ పార్టీతో ఒక ఉప ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. అంటే బీఆర్ఎస్ కు పొత్తు ఇచ్చాయి. ఇచ్చిన నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మునుగోడులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కేవలం కమ్యూనిస్టు పార్టీల పొత్తులో భాగంగానే మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వెలువడ్డాయి. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2 కమ్యూనిస్ట్ పార్టీలను వేరుగా చూసింది. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో వారితో పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకున్న కారణంగా 2 ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ లైన్ లోకి వెళ్లి అసెంబ్లీ సీట్లను 2 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచారు. అదేవిధంగా అధికారంలోకి వస్తే చెరొక ఎమ్మెల్సీ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ససేమిరని కేవలం సిపిఐకి ఒక అసెంబ్లీ టికెట్ ఇస్తే వాళ్ళు సంతృప్తి చెంది వారు పోటీ చేశారు. కానీ సిపిఎం ఒక సీటుకు ఒప్పుకోని కారణంగా వారు స్వతంత్రంగా పోటీ చేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్వతంత్రంగా పోటీ చేసిన సిద్ధమవుతున్నారు. అయితే సిపిఐ మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుండాలని భావిస్తుంది. అందులో భాగంగానే వారు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఒక పార్లమెంటు స్థానం ఇవ్వాలని కోరుతున్నారు. కానీ పార్లమెంటు స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోయేందుకు సిపిఐ పార్టీ సిద్ధమైంది. కానీ సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. థ్యాంక్ యూ సుధాకర్.